అందరికీ నమస్తే. ప్రముఖ రచయిత్రి శ్రీ మాలతీ చందూర్ గారు రచించిన 'అక్క' అనే కథ. ఈ కథ మాలతీ చందూర్ గారు రచించిన కథల సంపుటి 2 నుంచి గ్రహించబడినది. కథాకాలం 1967వ సంవత్సరం. ఇంకా టాయిలెట్ పూర్తి కాలేదు. ట్రైను టైంకొస్తుందట. పావుగంటే ఉంది అంటున్నాడు క్రింద నుంచి నాన్న. వచ్చేస్తున్నా అన్నాను మేడమెట్లు దిగుతూ. అక్క వచ్చేస్తుందంటే ఇల్లంతా సంబరంగా ఉంది. నాన్న పోర్టుకోలో కారు తలుపు పట్టుకుని నా కోసం ఎదురుచూస్తున్నారు. అమ్మ మెట్ల మీద నిల్చుని ఉంది. ఈ 3 ఏళ్లలో అక్క జీవితం ఒక దారిన పడి ఉంటుంది. కానీ అక్క మనసు 3 ఏళ్లయింది అక్కను చూసి. "ఊ ఎక్కు" అన్నారు నాన్న. అమ్మకి నాన్నకి ఎంత హాయి, బరువు దించిన తృప్తి. అక్క సంసారం ఇలా నిశ్చింతగా గడుస్తుందని వాళ్ళు అనుకోలేకపోయారు. కాపురానికి పంపని ఏడాది దాకా ఏనాడు అక్క తిరిగి వచ్చేస్తుందోనని అమ్మ వాళ్ళు ఉలికి ఉలికి పడేవారు. అక్క గమ్మత్తైన మనిషి. అక్కకి సంబంధించిన ప్రతి విషయం నాకు తెలుసుననుకునేదాన్ని. కానీ జోగారావు వ్యవహారంతో అక్కని నేనెంతవరకు అర్థం చేసుకున్నానా అన్న సందేహం మొట్టమొదటిసారి కలిగింది. అక్క కాలేజీలో, నేను హైస్కూల్లో చదువుతున్నా మా ఇద్దరి మధ్య రహస్యాలుండేవి కాదు. అక్క నెమ్మదికి, నా హడావిడికి సరిపోయేది. పెళ్లి చూపులకి బావ వచ్చేదాకా అక్క జోగారావు విషయం నాతో కూడా అనలేదు. జోగారావు అక్క క్లాస్మేట్ అని విన్నానే కానీ అక్క అతన్ని గురించి ఉత్సాహంగా కూడా మాట్లాడినట్టు జ్ఞాపకం లేదు. అత్త కూతురు సుసి మట్టుకు అతను ముంగిలా ఉంటాడని ఎద్దేవా చేసేది. అలాంటిది బావ వాళ్ళు పెళ్లి చూపులకి వచ్చినప్పుడు అక్క జోగారావుని తప్ప మరొకణ్ణి పెళ్ళాడనని నాన్న ముఖం మీద అనేటప్పటికీ ఆయన అగ్గిరాముడైపోయారు. ఆనాడు మేడ మీద మా తర్జన భర్జన, అమ్మ ఏడుపు, నాన్న మర్యాద కాపాడమని అక్కని నేను బ్రతిమలాడటం. పెళ్లి మాట దేవుడెరుగును, పెళ్లివారికి మొహం అయినా చూపించి నాన్న పరువు దక్కించమని నేను వేడుకోవటం. తర్వాత అక్క పెళ్లివారికి నచ్చకపోవటం ఏమిటి, ముహూర్తం పెట్టించమని నాన్నతో అన్నారు. అక్క పెళ్లికి ససేమీరా ఒప్పుకోనంది. వారం రోజులు ఇంట్లో ఉపవాసాలు, ఇల్లు నరకమైపోయింది. ఆ రాత్రి అక్క గదిలో కూచుని ఆమెను నెమ్మదిగా మాటల్లోనికి దింపాను. ఎవరే జోగారావు అని అడిగాను. హృదయం ఉన్న మనిషి. ఈ పెండ్లి కొడుకు ఫారెన్ వెళ్ళాట, డార్జిలింగ్లో పనట, తనకంటే పెద్ద ఆఫీసరని మురుస్తున్నారు నాన్న. నాన్న మురుస్తున్నారని చేసుకోమన్నావా? అది కాదు, ఆ జోగారావులో. ఏమనగలను జోగారావుని? మరో వారం గడిచిన తర్వాత అక్క టపీమని సంబంధానికి ఒప్పుకున్నది. జోగారావుకి మా కుటుంబ గౌరవం చెరపటం ఇష్టం లేదట. అక్క చెప్పిన మాటలు అవి. అక్క విధికి తలవంచి బుద్ధిమంతురాలనిపించుకుంది. పెళ్ళి మరుసటి నెలలో వైభవంగా జరిగింది. బావ ఫారెస్ట్ ఆఫీసరు. నెలకి 800 జీతం. దూరాభారం అన్న మాటేగాని ఎంత దర్జా. అమ్మా నాన్న వారించినా వినకుండా పెళ్లికి ఒప్పుకున్న మర్నాటి నుంచి అక్క కాలేజీ మానేసింది. ఆనాటి నుంచి అక్క ముఖంలో చిరునవ్వు మాయమైంది. ఒక విధంగా తీక్షణత బయలుదేరింది ముఖంలో. నిన్న సాయంత్రం సుశీతో అక్క వస్తుంది అనగానే, మీ బావ కూడానా అంది ఆత్రంగా. దానికెందుకో బావ గురించి. బావ దాన్ని పెళ్ళాడక మా అక్కని చేసుకున్నాడని ఎందుకో అంత ఉక్రోషం. అత్తా వాళ్ళందరికీ అదే ఏడుపు. పెళ్లి సంబంధం బెడిసిపోవాలని అక్క ఎంత కోరుకుందో వాళ్ళకేం తెలుసు. ప్లాట్ఫారం హడావిడిగా ఉంది. రైలు కోతకోసి పొగలు కక్కుకుంటూ వస్తోంది. అక్క మా ముఖం ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో నుంచి తొంగి చూస్తోంది. అదేమిటి అలా ఉందేం? ఆ కళ్ళు అంత విచారంగా ఉన్నాయి.
ఎంత దూరమైనా అంత ప్రయాణబడలిక. అక్క ముఖంలోనికి మరొక్కసారి చూడగానే రహస్యం తెలిసినట్లయింది. అక్క ఈ 3 ఏళ్ల నుంచి బావని వదలలేక కాదన్నమాట ఇక్కడికి రాకపోవటం. స్మృతుల నుంచి పారిపోవటానికి మనుషులెంత గట్టిగా ప్రయత్నిస్తారు. అమ్మా నాన్న పెళ్ళైతే చేశారు కానీ దాని హృదయాన్ని మార్చలేకపోయారు. అక్క రైలు దిగింది. బావ నవ్వుతూ పలకరించారు. అక్క నాన్న చేతిని తన చేతిలోనికి తీసుకుని నొక్కింది. అలా నొక్కడంలో ఎన్నో సందేశాలు తెలియచెప్పింది. అక్క అందరిలాంటి మనిషే. ఆమెది గాయపడిన హృదయమే. ఇంటికొచ్చిన తర్వాత అక్క తన పూర్వపు గదిలోనికి వెళ్ళి నిట్టూర్పు విడుస్తూ దూరాని ఉన్న కొబ్బరి చెట్లని, సముద్రపు అలలని చూసింది. గబుక్కున నా వైపు తిరిగి, అతని గురించి కబుర్లేవైనా తెలిసాయా అంది. బిఏ అయిన తర్వాత ఈ ఊరు నుంచి వెళ్ళిపోయాడు. కొలంబోలో పనట. సుసి అంటే విన్నాను. అలాగా అంది నీరసంగా. నేనెప్పుడూ అతనితో మాట్లాడలేదు అన్నాను ఏమీ తోచక. నాకు తెలుసు అంది అక్క లోతుల్లోంచి. అక్కని దగ్గరగా తీసుకుని ఓదార్చాలని, అర్థం చేసుకున్నానని ఏవేవో మాటలు చెప్పాలని నా స్త్రీ హృదయం పెనుగులాడింది. కానీ హృదయాన్ని మాటల్లోనికి మార్చటమే సంభవమైతే? మర్నాడు సుసి అత్త వచ్చారు. సుసి బావతో అవి ఇవి మాట్లాడి నవ్వింది. అక్కని హాస్యాలాడింది. వెళ్ళబోతూ జోగారావుకి పెళ్ళయింది అంది అక్కతో. సుసిని ఆ సంగతి ఎవరూ అడగలేదు. నాకు లాగి లెంపకాయ కొట్టాలనిపించింది. కానీ అక్క కళ్ళు నన్ను ఆపాయి. సుసి ప్రపంచంలోని మాటలకు విలువలేదు. ఆమెవి ఒట్టి గాలి మాటలు, సందర్భం లేనివి ఆమె మాటలు. అక్క 2 నెలలు ఉండాలని వచ్చింది. బావ వారం రోజుల తర్వాత వెళ్ళిపోయారు. పొద్దుట సుసి ఫోన్ చేసింది. నన్ను అక్కని టీకి రమ్మని. నాకు సుసి అంటే తలనొప్పి. వెళ్ళను బాబూ అన్నాను అమ్మతో. వస్తూ పోతుంటేనే బంధుత్వం అని అమ్మ ఏమిటేమిటో మాట్లాడింది. అక్కని వెళ్ళమను అన్నాను. అక్క నా వంక జాలిగా చూస్తూ, వెళ్ళకపోతే నాకు గర్వం అని దెప్పుతారు. ఇప్పటికే పడి ఏడుస్తున్నారు అంది నెమ్మదిగా. ఏదో లోకం కోసమే బతుకుతున్నట్లు నిర్జీవంగా మాట్లాడింది అక్క. 3 గంటల వేళ వాళ్ళింటికి బయలుదేరాం. కారు పోర్టుకోలో ఆగింది. మేడ మీద నుంచి నవ్వులు వినిపిస్తున్నాయి. మెట్లు ఎక్కుతున్నాం. ముందు అక్క, వెనక నేను. హాల్లో గుమ్మం దగ్గర అక్క అమాంతం ఆగిపోయింది. విరుచుకు పడిపోతుందేమోననుకున్నాను. హాల్లో ఎదురుగా కుర్చీలో జోగారావు, పక్క కుర్చీల్లో సుసి, రాధా, అత్త. అక్కని జోగారావుని గెలిచినట్లు పదే పదే చూస్తున్నారు వాళ్ళు. అక్కని ఈ మురికి నుంచి చెయ్యి పట్టుకుని లాక్కెళ్ళిపోవాలనిపించింది నాకు. సుసి వాళ్ళు ఎంత సిగ్గులేని వాళ్ళు. అయినా జోగారావు ఎలా వచ్చాడు బుద్ధిలేక? జోగారావు కూడా ఈ కుట్రలో భాగస్వామా? కానీ అతని మొహం చూస్తే అతను అలాంటి వాడిలా కనిపించటం లేదు. అక్క మాట్లాడితే సుసి వాళ్ళు జోగారావు వంక, అతను మాట్లాడితే అక్క వంక పరిశీలనగా చూసి తమలో తాము కళ్ళతో మాట్లాడుకునేవారు. అక్క చాలా గంభీరంగా నవ్వుతూ మాట్లాడింది. జోగారావు కాస్త తత్తరపడ్డాడు. సంభాషణ అంతా అతి కష్టంగా సాగుతోంది. పావుగంట అయింది. సుసి, రాధా టీ తీసుకొస్తామని క్రిందకెళ్లారు. నేను మాట్లాడితే తిట్టేటట్లు ఉన్నాను. అంచేత పెదవులు బిగించుకుని కూర్చున్నాను. అత్త వాళ్ళిద్దరి వంకా చూస్తూ, ఇప్పుడే వస్తా అంటూ లేవబోయింది. అక్క గబుక్కున ఆవిడ చెయ్యి పట్టుకుని, నువ్వు వెళ్ళక అత్తా, మా చెల్లిది మంచి సాక్ష్యం కాదు అంది. అది నా పక్షమే పలుకుతుంది అంది. ఏమిటే అంది అత్త. ఏమిటేమిటి? మరి అతన్ని నన్ను సమావేశపరిచారా? తర్వాత పర్యవసానమేమిటో చూడరు? నువ్వు కాపలా లేకపోతే మేము ఒకప్పుడు ప్రేమించుకున్నవాళ్ళం కదా
అంచేత రెక్కలు కట్టుకుని ఈ కిటికీలోంచి ఎగిరిపోవచ్చు. అప్పుడు నువ్వు ఒకరికి కాదు, ఇద్దరికి సమాధానం చెప్పాలి. అందులో మా ఆయన అటవీ శాఖ ఉద్యోగి అంటూ అత్త చెయ్యి వదలకుండా పట్టుకుంది అక్క. నాకు భలే సంతోషమైంది. మీ ఆవిడ ఎక్కడుంది జోగారావు అని అడిగింది అత్త చెయ్యి వదలకుండానే. మా ఆవిడ నాకు పెళ్లి కాలేదే అన్నాడు తెల్లబోయి. అలాగా, సుసి అయిందని అంటే పెళ్ళయిందేమో అనుకున్నాను. భార్యను చూడటానికి వచ్చామని చెప్పిందే. అబ్బే, మా నాన్న పోయారు, అందుకనే వచ్చాను ఈ ఊరు. రేపు వెళ్ళిపోతాను అన్నాడు కాలివేళ్లు చూసుకుంటూ. ఐఎమ్ సారీ అంది అక్క. నాకు అతన్ని చూస్తే జాలేసింది. జోగారావు అక్క ముఖంలోనికి చూస్తూ, ఒక్క మాట చెప్తాను, నమ్ముతావా? నువ్వు ఈ ఊళ్ళో ఉంటున్నట్లు కూడా నాకు తెలియదు. సుశీల టీకి పిలిస్తే వచ్చాను. కానీ నాకు వీరి టీ వద్దు, ఏమీ వద్దు. నేను వెళ్ళిపోతున్నాను. ఇంకొకసారి ఎప్పుడైనా ఇంతకంటే సవ్యమైన పరిస్థితుల్లో కలుసుకుందాం. ఈ కపట నాటకంలో నేను పాత్రధారిని కానని నువ్వు తెలుసుకుంటే నాకదే 10,000 అంటూ అంతవరకు బెరుకు బెరుకుగా కూర్చున్న జోగారావు కుర్చీలోంచి లేచి రివ్వును వెళ్ళిపోయాడు. అత్త ముఖం కందగడ్డలా అయింది. మెట్ల దిగువన రాగా సుసి గుసగుసలాడుతున్నారు. ఇంకా టీ ఏమిటి? అక్క నేను ఇంటికొచ్చేశాము. అక్కని పలకరిస్తే హిమాలయాలు కరుగుతాయేమోనని అనిపించింది. కిమ్మనకుండా అక్క సరాసరి తన గదిలోనికి వెళ్ళి పడుకుంది. అంత తొందరగా వచ్చినందుకు అమ్మ ఆశ్చర్యపోయింది. అక్కకి తలనొప్పిగా ఉన్నదని పలకరించవద్దని అందరినీ బ్రతిమలాడాను. రాత్రి భోజనానికి పిలిచేందుకు గది దగ్గరికి వెళ్ళాను. కానీ తలుపు కొట్టే ధైర్యం లేకపోయింది. అంతా పడుకున్నారు. 11 అయింది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. నెమ్మదిగా తలుపు తట్టాను. లోపల గడియలేదు. తలుపు తెరుచుకుంది. చీకట్లో పక్క మీద అక్క పడుకుని ఉంది. ఆ చీకటి గదిని ఆమె కాటుక కళ్ళు వెలిగిస్తున్నాయి. అక్కని 2 చేతుల్లోనికి తీసుకుని, అవమానాలు భరించాలి, మనం ఆడవాళ్ళం, భూదేవి లాంటి వాళ్ళం అన్నాను తల నిమురుతూ. నా వడిలోకి మహాప్రవాహాలు పరిగెట్టాయి. కథ సమాప్తం. కథ విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ధన్యవాదములు. మీ ప్రసన్న.